సువార్త 42వ. ఆయనను చూసి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమని అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నీతో నిశ్చయముగా చెప్తున్నాను అని ఒక మాట ఇచ్చాడు, ఒక అభయం ఇచ్చాడు, ఒక ప్రామిస్ చేశాడు బందిపోటు దొంగ అయినటువంటి వ్యక్తికి. ఇద్దరు దొంగలు సిలువలో ఉన్నారు. కుడివైపున ఒకడున్నాడు, ఎడమ వైపున ఒకడున్నాడు. ఒకడు యూదుడని, మరొకడు గలిలయుడని. ఒకడు విశ్వాసి అని, మరొకడు అవిశ్వాసని. ఒకడు దేవునికి దగ్గరగా ఉంటే ఒకడేమో దేవునికి దూరంగా ఉన్నాడని. ఒకడు నిన్ను నువ్వు రక్షించుకో అంటే మరొకడేమో మమ్ము రక్షించునాయనా, నన్ను రక్షించునాయనని వేడుకున్నాడని. ఒకడు దేవునితో కయ్యానికి దిగితే ఒకడేమో దేవునితో ఇయ్యానికి దిగాడని. ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటూ వచ్చాం ప్రియులారా. ఈ రెండో మాటలో జరిగిన సంఘటన మీతో పంచుకుంటున్నాను. ఆ రోజు సిలువలో మొదటి దొంగ అన్నాడు, నువ్వు క్రీస్తు అయినట్లయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించు అన్నాడు. అదే రెండో దొంగ అయితే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆయన నిజంగానే దైవ కుమారుడే, ఆయన యేసు, ఆయన రక్షించేవాడు, ఆయన ఏ తప్పిదము చేయలేదు. మనకి ఇది న్యాయమే, మనకి శిక్ష పడాల్సిందే, మనము దీన్ని అనుభవించాల్సిందే. మనము చేసిన పాపానికి ప్రతిఫలము ఈ భయంకరమైన మరణము. ఆయన ఏ తప్పిదము చేయలేదు అంటూ అప్పుడు ఆయనను చూసి యేసు, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే యేసు అంటాడు, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్తున్నాను. ఇది ఆశామాష మాట కాదు, నీకు ఇస్తున్న మాట ఒక అద్భుతమైన వాగ్దానం. నేను వాగ్దానం చేశానంటే మాట తప్పేవాడిని కాదు. నేను మాట ఇచ్చానంటే తప్పటానికి వీలు లేదు. ఆకాశము భూమి గతించిన ఆయన మాటలు పుల్లైనా సున్నైనా తప్పిపోదు. అంత శక్తి కలిగిన మాటలు యేసయ్య మాటలు. యేసయ్య మాటలో శక్తి ఉంది. ఆ శక్తి అనేక మందిని బాగు చేసింది. ఆయన ఒక మాట చెప్పాడు, చచ్చిపోయిన లాజరు, కట్టబడిన లాజరు, కుళ్ళిపోయిన శవం బ్రతికి బయటికి వచ్చింది. ఆయన అంగీ తాకుతే రక్తస్రావం కలిగిన 12 సంవత్సరాలు వ్యాధికస్తురాలు వెంటనే బాగుపడిపోయింది. నువ్వు శుద్ధుడుగా నాయన, నువ్వు బాగుపడాలనే భూమి మీదకి వచ్చాను అంటే ఒక భయంకరమైన కుష్ఠరోగం పోయేవాడు శుద్ధుడైపోయాడు. ఇలా చెప్పుకుంటూ పోతే యేసయ్య మహిమ కార్యాలు ఎన్నో అద్భుతాలు ఆయన చేశాడు. ఆయన మాటలు, ఆయన వాక్కు ఈ భూమిని సృష్టించింది. ఆయన జ్ఞానము చేత ఆకాశాన్ని నిర్మాణం చేయగలిగిన దేవుడు. ఆయన చేతులతో మనల్ని తప్ప మిగతా అన్ని ఆయన వాక్కు. ఒక మనిషిని మాత్రము ఎందుకో ఆయన మోకాళ్ళ మీద కూర్చున్నాడు, మట్టిని తీసుకున్నాడు, బాగా దాన్ని పిసికాడు, పాకు పట్టాడు, ఒక్క రాయి కూడా లేకుండా చేశాడు, మెత్తగా చేశాడు. పాకు పట్టడం అంటే మెత్తగా చేయటం అన్నమాట. మెత్తగా చేసి అందులో ఎలాంటి చిన్న రాయి తగలకుండా చేసి ఆ మట్టితో మోకాళ్ళ మీద కూర్చున్నాడు. నీకోసం తెలుసా? దేవుడు మోకాళ్ళ మీద కూర్చొని దాన్ని బాగా పిసికి ఆయన రూపములో, ఆయన పోలికలో ఎలా ఉండాలో అలా నిర్మాణం చేశాడు నిన్ను. ఈరోజు తెలిసుంటే మనుషులు బాగుండేది, ఒక మనిషికి తెలిసుంటే బాగుండేది. ఈరోజు అందచందాలు, ఐశ్వర్యము, భాగ్యము, మంచి ముక్కు, కళ్ళు, ఎర్రగా ఉన్నావు, తెల్లగా ఉన్నావు, అందంగా ఉన్నావు, చాలా అద్భుతంగా ఉన్నావు అంటే కారణము దేవుని సృష్టి. ఆ రోజు ఆ నిర్మాణం చేసినప్పుడు ఆయన ఎంత టైం తీసుకున్నాడో తెలుసా? ఆకాశం అవునుగా కంటే అయిపోయింది, భూమి అవునుగా కంటే అయిపోయింది, సముద్రాలు అవునుగా కంటే అయిపోయినాయి, పర్వతాలు అవునుగా కంటే అయిపోయినాయి, ఆకాశ నక్షత్రాలు అవునుగా కంటే అయిపోయినాయి, చిన్న జ్యోతి పెద్ద జ్యోతి అవునుగా కంటే అయిపోయినాయి, ఆకాశ పక్షులు అవునుగా కంటే, ప్రతిదీ అవును. ఎందుకని ఒక మనిషిని అలా చేయలేదు? ఏమండి, నేను ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా? ఎంత ప్రేమిస్తే నీకోసం ఎంత కష్టపడ్డాడో. వాని నాసికా రంధ్రములో జీవవాయువును ఊదగ నరుడు
జీవాత్మాయను. ఆ రోజు రెండో దొంగ తెలుసుకున్నాడు, ఇదే ఈయన నన్ను సృష్టించిన వాడు, నా కోసం పరలోకము నుంచి దిగి వచ్చిన వాడు ఈయనై ఉంటాడు. మెస్సయ్య అంటే ఈయనే, ప్రజలను రక్షించేవాడు, పాపము నుంచి విడిపించేవాడు, నరక వేతం నుంచి తప్పించేవాడు. ఆయన ఏ తప్పిదమో చేయలేదు. ఇది మనకు న్యాయమే. ఈ శిక్ష పడటం మనకు న్యాయమే, దాన్ని అనుభవించటం కూడా న్యాయమే. ఇందులో ఏమాత్రం పొరపాటు లేదు. మనకు పడాలి శిక్ష. చాలాసార్లు మనిషి అనే మాట అదే, నాకు ఈ శిక్ష పడాల్సిందే. ఎందుకు? నేను చేసిన పాపం అంత భయంకరమైంది. నాకు ఈ రోగం రావాల్సిందే. ఎందుకు? నా భార్యని నేను మోసం చేసినటువంటి పాపానికి తగిన రోగం ఇదే. ఈ కష్టము నాకు రావాల్సిందే. ఎందుకు? నా భర్తని నేను ఏడిపించాను. ఈ శిక్ష నాకు పడాల్సిందే. ఎందుకు? నా కుటుంబాన్ని మోసం చేశాను, నా పిల్లలను మోసం చేశాను, నా సౌఖ్యం కోసం, సుఖాల కోసం పరిగెత్తాను. ఈ రోగము, ఈ కష్టము, ఈ వ్యాధి, ఈ బాధ నాకు రావాల్సిందే. ఆ రోజు సిలువలో రెండో దొంగ అంటున్నాడు, ఇది మనకు సబబే, ఇది మనకు న్యాయమే. కానీ పిచ్చోడా, ఆయన్ను చూడు ఒకసారి. సిలువలో వేలాడుతున్న ఆ నజరేయుడైన యేసును చూడు. ఆయన ఏ తప్పిదమో చేయలేదు అంటూ ఆయనను చూసి అనే మాట కూడా మీకు నేను బోధించాను. ఈరోజు ఆయనను చూసిన తర్వాత వాడు ఏమన్నాడు? చదువు. ఆయనను చూసి ఎన్నో వచ్చినం? 42 వచ్చినం, 23:42 చదువు. యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఇవే మీతో పంచుకోబోతున్నాను. ఆయనను చూసిన వాడు అంతటితో ఆగల. ఈయన తప్పకుండా నన్ను రక్షిస్తాడు, ఈయన తప్పకుండా నన్ను విడిపిస్తాడు. శిలువ మించైతే ఆయన ఇప్పుడు దించడు, గాని ఇక్కడ కన్ను మూస్తే ఆయనకంటూ ఒక రాజ్యం ఉంది, అక్కడ నన్ను చేరుస్తాడు అని నమ్మాడు. నమ్మి మొన్న మీతో పంచుకున్నదే, యేసు అనే పదానికి అర్థం ఏమిటి? యేసు అంటే అర్థం ఏమిటి? రక్షకుడు. మొదటి వాడు ఏమన్నాడు? మొదటి దొంగ, క్రీస్తు, అభిషక్తుడు. క్రీస్తు అంటే, యేసు అంటే రక్షకుడు. మొదటి అధ్యాయం మత్తయి సువార్త 21వ వచనం. ఆమె ఒక కుమారుణ్ణి కంటుంది, తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షించును గనుక ఏం పేరు పెడతావు మరియా? దేవదూత మాట్లాడయ్యో, దేవదూత పరలోకం నుంచి దిగి వచ్చి చెప్తున్నాడు, ఆమె ఒక కుమారుణ్ణి కంటుంది. ఆయన చేసే పని ఏమిటో తెలుసా? తన ప్రజల పాపముల నుంచి విడిపిస్తాడు, రక్షిస్తాడు. కాబట్టి ఆయనకి ఏం పేరు పెడతావు? యేసు అయితే ఆయనకు బాగుంటుంది. యేసు అంటే, ఇప్పుడు చెప్పండి, యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు, రక్షించేవాడు, పాపము నుంచి విడిపించేవాడు, శాపము నుంచి విడిపించేవాడు, నరక వేతన నుంచి తప్పించేవాడు, రక్షించేవాడు. ఆ రోజు ఆ సిలువలో దొంగ తెలుసుకుంది ఏమిటంటే, ఈయన రక్షించేవాడు. యేసు అని సంబోధించటంలో బహుశా దీన్ని మనం కొంచెం ఆలోచించినట్లయితే, వాస్తవానికి బైబిల్లో యేసు అనే పదాన్ని అంత తేలిగ్గా ఎవరు పలకల. గుర్తుపెట్టుకోండి, యేసు అనే పదానికి ఆయనకు ఒక పేర్లు ఉన్నాయి. గలిలయుడైన యేసు అని, నజరేతు వాడని ఇలా మాట్లాడుతారు. కానీ దావీదు కుమారుడైన యేసు అని ఒక గౌరవంగా మాట్లాడిన వారిని మనం బైబిల్లో ఎంతో మందిని చూస్తాం. ఏమండి? కానీ ఇక్కడ ఈ రెండో దొంగ గమనించండి, ఒక అద్భుతంగా, అంటే ఇంతకు ముందు స్నేహితులు మాదిరిగా మాట్లాడుతున్నాడు. మనం పేరు పెట్టి పిలిచేది ఎవరినంటే మన స్నేహితుల్ని. అరే పోరా అనేది ఎవరిని అంటే మన ఫ్రెండ్స్ను. ఏమండి? ఇప్పుడు ఇక్కడ మీరు ఇంకొకటి గమనించాలి. ఇక్కడ ఏం గమనించాలంటే, నీవు అనే పదం కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఏమండి? ఏ పదము? నీవు అనే పదం కూడా యేసు
ఇక్కడ ఏమని సంబోధించాలి? ఒక అధికారితో మనం మాట్లాడేటప్పుడు నీవు అనకూడదు, మీరు అనాలి. నీకంటే పైవారితో మీరు మాట్లాడేటప్పుడు నీవు అనడానికి వీల్లేదు, మీరు అనాలి. నీవు అన్నావంటే నీకు అతనికి పరిచయం ఉంది, మీరు క్లోజ్గా ఉన్నారు కాబట్టి నీవు అనొచ్చు. ఇతను ఇంత ఫ్రీగా మాట్లాడుతున్నాడు, ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాడు అంటే దీని అర్థం ఏమిటి అంటే, బహుశా మొన్న చెప్పాను ఇతను గలిలయవాడు. ఎవరు ఈ దొంగ? ఎవరు? గలిలయవాడు. యేసు ప్రభు 33.5 సంవత్సరం ఈ లోకంలో జీవించిన కాలంలో బందిపోటు దొంగ అయిన బరబ్బ యేసును కలిచాడు. మీకు తెలుసా? బందిపోడు దొంగైన ఆ రోజు పిలాతు అంటాడు, మీకు బరబ్బ కావాలా, బందిపోడు దొంగైన బరబ్బ కావాలా, యేసు కావాలా? అంటే వాళ్ళు కోరుకుంది ఎవరిని? మాకు బరబ్బాను విడుదల చేయి, యేసును సిలువేయి అన్నారు. అంటే ఒకసారి బందిపోడు దొంగలైనటువంటి యేసును కలిశారు, మాతో చేయగలపన్నారు. అవసరమైతే యేసు అన్నాడు, మీకోసం ప్రారంభిస్తాను కానీ మీతో చేయగలపటం మాత్రం కుదరదు అన్నాడు. అలాంటి సందర్భంలో ఈ దొంగ బహుశా ఉండుంటాడు. ఆయన అనేక మహత్కార్యాలు ఆయా ప్రాంతాల్లో, గలిలయ, నజరేతు, ఆయన కీర్తి ప్రబలిపోయింది, యెరూషలేము అంతా కూడా తెలిసిపోయింది. నజరేతు వాడు, ఆయన ఒక ప్రవక్తని, ఆయన ఒక బోధకుడని ఇలా సంబోధిస్తూ ఉన్నప్పుడు ఈ దొంగ కూడా తెలుసుకొని ఉంటాడు. గలిలయ వాడు కాబట్టి, యేసు ప్రభు గలిలయలో ఎక్కువ సార్లు కనిపిస్తాడు కాబట్టి యేసుతో బహుశా కలిసి ఉంటాడు కూడా. ఇంకొక మాటలో చెప్పాలంటే ఈ దొంగ గురించి రాసింది ఏంటంటే, చరిత్రలో రాసింది ఏంటంటే, ఒక చిన్న కథ రాశారు. ఏమిటి కథ అంటే, యేసుక్రీస్తు కంటే పెద్దవాడే ఇతను. ఆ రోజు ఐగుప్తు దేశానికి మరియా, తర్వాత యేసేపు, యేసు ప్రభు 2 సంవత్సరాల పిల్లోడిని ఎత్తుకొని మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని దేవదూత చెప్పినప్పుడు ఎందుకు హేరోదు ఏం చేస్తున్నాడు? 2 సంవత్సరాల పిల్లల్ని చంపేస్తున్నాడు, మీరు ఐగుప్తుకు వెళ్ళండి, నేను చెప్పేంత వరకు అక్కడే ఉండండి అని చెప్పినప్పుడు ఆ రోజు వాళ్ళ దగ్గర బంగారం ఉంది. తెలుసా మీకు? ఎవరి దగ్గర? మరియమ్మ దగ్గర. ఎక్కడి నుంచి వచ్చింది బంగారము? జ్ఞానులు వచ్చి బోలెము, బంగారము, సాంబ్రాణి వాళ్ళకి అర్పించి వారికి తిండి తిప్పలకు ఆ బంగారమే వాడుకోవాలి, ఆ కానుకే వాడుకోవాలి, వారు అదే తినాలి. ఇక మరియమ్మకి ఆడుంది ఏముంది చెప్పండి? అది బహుశా జాగ్రత్తగా యేసేపు సంచిలో పెట్టుకొని అబ్బాయిని ఎత్తుకొని, యేసు బాలుడిని ఎత్తుకొని వెళ్తూ ఉన్నప్పుడు ఈ దొంగ ఎదురుపడ్డాడు. ఇతనితో పాటు రెండో దొంగ కూడా ఉన్నాడు. ఇతనే కాదు, 10 మంది దాకా దొంగలు వారిని దోచుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు బహుశా ఆ బాలుడిని చూసినప్పుడు, ఆయనలో ఉన్న ఆ మహిమను చూసినప్పుడు ఈ రెండో దొంగ ఈయన ఎంత కాంతివంతంగా ఉన్నాడంటే ఈయన సామాన్యుడు కాదని 10 మంది దొంగలను ఆపేసి ఉంటాడు ఆ రోజు. ఇది బైబిల్లో లేదు కానీ చరిత్రకారులు, బైబిల్ పండితులు ఒక చిన్న కథగా రచించారు. అంటే ఆ రోజు వాళ్ళ అమ్మ చెప్పుంటుంది ఏమని, యేసు అనే ఒక ఆయన వస్తాడురా, ఆయన వస్తే ఆయన ద్వారా అనేక పాపముల నుంచి విడిపింపబడతాము, ఆయనకంటూ ఒక రాజ్యం ఉంది, రాజు ఆయన మనల్ని విడిపించి నిత్య జీవానికి నడిపిస్తాడని తల్లి చిన్నప్పుడు బహుశా ఈ దొంగకు బోధించుంటుంది. ఆ రోజు దొంగగా దోచుకోవాల్సిన వాడు యేసును వదిలిపెట్టినప్పుడు కోరుకొని ఉంటాడు, నువ్వు దేవుడు అయినట్లయితే బహుశా నాకు ఆపద వచ్చినప్పుడు తప్పించు అని అడిగి ఉంటాడు అక్కడ. ఆ రోజు మరియను, యేసేపును దోచుకోకుండా వదిలేశారని ఒక చిన్న కథ రచించారు ప్రియమైన దేవుని బిడ్డ. ఇది కాకుండా గలిలయ వాడు కాబట్టి యేసుతోనే పెరిగాడని కూడా బహుశా మనం చెప్పుకోవచ్చు. అంటే యేసు కంటే పెద్దోడు అని కొంతమంది అంటారు ఈ దొంగ గురించి. రెండోది, ఈయన గురించి మాట్లాడితే గలిలయ వాడు కాబట్టి యేసుకు ఎంత వయసు ఉందో ఈ దొంగ కూడా అంతే వయసు ఉంటుంది. యేసు 30 సంవత్సరాలు యేసు ప్రభు కనిపించలేదు కదా, ఆ కాలంలో బహుశా వీళ్ళిద్దరూ తిరిగి ఉంటారు, ఏదో ఒక ఆటలు ఆడుకుంటూ తిరిగి ఉంటారు కాబట్టి ఇక్కడ ఫ్రీగా యేసు అని పిలుస్తున్నాడని కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఏమండి, కొత్త వాళ్ళను నీవు అంటామా? కొత్త వాళ్ళని పేరు పెట్టి పిలుస్తామా? పిలవం. ఏమంటే మనకంటే పైన అధికారులు, టీచర్లు ఉంటారు, మనకంటే పైన అధికారులు కలిగిన ఎంఆర్ఓ ఉంటాడు, మనకంటే అధికారం కలిగిన ఎంపీ ఉంటాడు, ఎమ్మెల్యే పేర్లు పెట్టి పిలుస్తామా? వాళ్ళకు ముందు ఒక గౌరవంగా ఒక పదం ఉంటుంది. ఆ రోజు యేసు యేసు అని పిలవటం మనము చూపిస్తాను మీకు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం.
ఆ, అదిగో చూసావా, ముందు ఒక గౌరవం. ఈయన ఎవరు? దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. యేసు అని డైరెక్ట్గా వెళ్ళడానికి వీల్లేదు. అర్థమవుతుందా మీకు? ఆయన ఎంత గొప్పవాడు. ఇప్పుడు ఇతను ఫ్రీగా మాట్లాడుతున్నా అంటే క్లోజ్గా ఉన్నారు కాబట్టి బహుశా యేసు అంటున్నాడు. ఇంకొక మాట మీకు చూపిస్తాను. ఇంకొక మాట, మార్కు సువార్త 10వ అధ్యాయం 47వ వచనం. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విన్నాడు. అక్కడ ఆగండి. గుడ్డి భిక్షగాడు దారి పక్కన కూర్చొని ఉన్నాడు. ఆ దారిన యేసుక్రీస్తు వారు వెళ్తున్నారు. వెళ్తూ ఉన్నప్పుడు ఆ చప్పుడు విని అడిగాడు, ఎవరయ్యా, ఏంటి ఏంటి జనం, ఏంటి చప్పుడేంటి, ఈ ప్రజలేంటి, దారిలో ఎంతమంది వెళ్తున్నారు, ఏంటి విషయం అన్నప్పుడు అక్కడ ఉన్నవారు కూడా ఏం చెప్పారు? డైరెక్ట్ గా యేసుక్రీస్తు అంటంలా, ఈయన నజరేయుడని యేసు అంటే ఒక గౌరవం ఆయనకు. సరే, గుడ్డివాడు ఏమన్నారు చదువు. ఆ, ఆ, అదిగో డైరెక్ట్ గా యేసుక్రీస్తు నన్ను రక్షించటంలా, దావీదు కుమారుడు అయిన యేసు నన్ను కరుణించు అని కేకలు వేశాడు. ఉదాహరణకు పిలాతు రాజే పై విలాసం మీద ఏమి రాయించాడు చెప్పండి? ఏమని? ఆ? చదవండి నా మాట, మార్కు సువార్త 15వ అధ్యాయం 26వ. 15వ అధ్యాయం 26వ చదువు. మరియు యేసు అని ఆ పైగా ఉంచారు. ఎలా రాపించాడు పిలాతు గారు? డైరెక్ట్ గా యేసు క్రీస్తుని రాపిలా అక్కడ. ఈయన ఎవరు? యూదులకు రాజు. వీళ్ళందరూ వచ్చి ప్రధాన యాజకులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు వచ్చి మాట్లాడింది ఏంటంటే, అయ్యా మాకు ఆయన రాజు అని పెట్టడం మాకు ఇష్టం లేదు. ఏమంటారు? యూదులకు రాజుగా ఆయన పెట్టారు, పై విలాసము మాకు ఇష్టం లేదు, అది తీసేయమంటే అప్పటికే ప్రింట్ అయిపోయింది 3 భాషల్లో. పిలాతు అంటాడు, నేను రాసింది ఏదో రాశాను, వదిలేయండి దాని గురించి అని మాట్లాడతాడు. అంటే ఆయన ఎవరు అంటే యూదులకు రాజు అని, నజరేయుడైన యేసు అని పెట్టి రాస్తారు. అంటే యేసుక్రీస్తు వారిని దయచేసి ప్రార్థన చేసేటప్పుడు కూడా డైరెక్ట్గా యేసు అనడానికి వీల్లేదు. ఆయనకు ముందు ఒక పదం ఉంటుంది గౌరవంగా. మనకు ఒక ఇంటి పేరు ముందు ఉంటుంది. మనం చదివిన చదువు బిఏ అని, ఎండి అని ఇట్లా ఉంటాయి. ఏమండి, మన చదువును ఏం చేశారు, ఒకసారి ఒక పెళ్లిలో ఆయన ముందు భాగంలో పేరు వేయించారు, కానీ ముందు భాగంలో ఆ, ఏమిటది, ఆ, మాకు పాస్టర్లకి ఇచ్చే ఉంటాయి కదా, రెవరెండ్ అని పెట్టలేదని ఆయన పెళ్లి చేయకుండా వెళ్ళిపోయాడండి. ఏమండి, అర్థమైంది మీకు? ఆయనకు ముందు రెవరెండ్ అని పెట్టలేదని, పేరు మాత్రమే వేయించారని పెళ్లి చేయకుండా వెళ్ళిపోయాడు. ఇంకొక పాస్టర్ గారు వాక్యం చెప్పే టైంలో పాంప్లెట్ చూసి ఆయన మెసేజ్ మైకి చెప్పారు, ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయిపోయింది. వాళ్ళని పాస్టర్ గారు వచ్చి, పెద్ద మీటింగ్ అది బాగా జరుగుతూ ఉంది. పాంప్లెట్ అప్పుడు చూశాడు ఆయన. పాంప్లెట్ చూస్తే ఆయన ఇంటి పేరు పెట్టలేదట. ఆయన ఇంటి పేరు పెట్టలేదని ఆయన స్టేజ్ దిగి వెళ్ళిపోయాడు. ఇవన్నీ జరిగినాయే. ఏమండి, జరిగినాయి. అంటే ఇవ్వవలసిన గౌరవం ఇవ్వనప్పుడు ఏమవుతుందంటే ఇబ్బంది పడతాము. యేసుక్రీస్తు వారికి మనము, ఆయన ఏదో మీ 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 అన్న మీ అన్న మీ స్నేహితుడా లేకపోతే కాదు కదా, ఆయన దేవుడు. ఆయనతో ఎంత పద్ధతిగా, ఎంత మర్యాదగా మనం మసులుకోవాలి ఆయన దగ్గర ప్రార్థన చేసేటప్పుడు. ఉదాహరణ, దెయ్యాలండి, చాలా దెయ్యాలు. ఆ దెయ్యాలు వచ్చి ఆయన్ని ఎలా సంబోధించారు చూడండి. అది కూడా మార్కు సువార్త 5వ అధ్యాయము 7వ. 5:7 అపవిత్రాత్మలు యేసు దేవుని కుమారుడా. ఆ ఎవరు నువ్వు? అయ్యా, నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అయ్యా యేసు. నువ్వు సామాన్యమైన వ్యక్తి, మాతో మీకేం పని అయ్యా, మా దగ్గరికి ఎందుకు వచ్చావు? ఆ రోజు సిలువలో దొంగ ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, ఆయన్ను చూసి, ఆయన్ను పరిశీలన చేసి, పరీక్షించి. ఈరోజు అందుకే ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నారో తెలియదు, ఏ నదిలో మునుగుతున్నారో తెలియదు, ఎందుకు 40 రోజులు భక్తి చేస్తున్నారో తెలియదు, మరి పాపాలు పోవటానికి ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయో తెలియదు. వినండి, ముందు
అక్కడికి వెళ్తే మనకేమైనా లాభం ఉందా? చూడండి, చూడండి, పరీక్షించండి. నదిలో వెళ్ళి మునిగితే పాపాలు పోతాయంటే ఇంకేమండి, కమ్మగా వెళ్ళొచ్చు కదా. యేసు రక్తం ఎందుకు దారలు పోయాలి? యేసు రక్తం ఎందుకు కాచాలి? పరిశుద్ధుడైన దేవుడు, పవిత్రుడైన దేవుడు, ఎందుకని ఆయన పాపంగా చేయబడాలి? అవసరం ఏమొచ్చింది? ప్రజలను చూసి ఆయన రక్షించాలని తండ్రి అయిన దేవుడు తను అనుకొని తన గుండెల్లో ఉన్న బాధను ఒక పక్క దిగమింగుకొని, ప్రియమైన కుమారుణ్ణి చూడకుండా ఉండలేని ఆ తండ్రి ఆ కొడుకునే బలి పశువుగా ఆ శిలువలో అర్పిస్తూ ఉంటే తండ్రి విలవిల్లాడిపోయాడు. తెలుసా మీకు? ఏమండి, పరలోకములో ఉన్న తండ్రి ఆ కొడుకును చేయి విడిచిపెట్టినప్పుడు కొడుకు ఎంత విలవిల్లాడిపోయాడో, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అన్నప్పుడు ఆ తండ్రి కూడా అల్లల్లాడిపోయాడు కొడుకు చూసి. పరలోకములో జరిగిన మీటింగులో ఎవరు వెళ్తారో చేయి చూపించండి అంటే, భూమి మీదకి వెళ్ళి ప్రజల్ని ఎవరైనా కాపాడుతారంటే కొన్ని కోట్ల మంది దేవదూతలు ఒక్కరు కూడా చేయత్తలా. తెలుసా? 6వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఉంటది, నన్ను పంపు, నేను వెళ్తాను. కుమారుడైన క్రీస్తు ముందుకొచ్చాడు. నేను వెళ్తాను డాడీ, నేను వెళ్ళి నీ ప్రణాళిక, నీ సంకల్పము నేను నెరవేరుస్తాను. యేసు అంటే రక్షకుడు. మా మరియా, నీకు పుట్టబోయే శిశువు ఎలాంటి వాడు? సర్వోన్నతుడైన దేవుని కుమారుడు ఆయన. దావీదు సింహాసనము ఆయన పరిపాలన చేసేవాడు. ఆ సింహాసనం కూర్చోడు. తన ప్రజల పాపముల నుంచి విడిపించడానికి వచ్చిన దైవ కుమారుడు. ఆయనకు యేసు అని పేరు పెట్టు అంటే ఆ యేసు అనే పదాన్ని ఆ రోజు సిలువలో దొంగ ఏమండి చక్కగా యేసు యేసు అయ్యా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఎప్పుడు? నీ రాజ్యముతో వచ్చినప్పుడు. దయచేసి తల్ల వంచుగా ఈ రాత్రి నువ్వు అడుగు. యేసయ్య మంచి దేవుడు. ఆయన పేరు పెట్టి పిలవటము అంత సబబు కాకపోతే, అయ్యా దావీదు కుమారుడైన యేసు, నజరేతు వాడా, గలిలయవాడా, దైవ కుమారుడా, సర్వోన్నతుడా, ఆయనకి ఎన్నో నామకరణాలు ఉన్నాయి. ఆయనకి ఎన్నో పేర్లు ఉన్నాయి. ఆశ్చర్యకరుడని, ఆలోచనకర్తని, బలవంతుడైన దేవుడని, నిత్యుడొక తండ్రిని, సమాధానానికి అధిపతి అని పేరు పెట్టబడిన ఈ రాత్రి ప్రభువా నన్ను రక్షించు. ఈ రాత్రి నా కుటుంబాన్ని రక్షించు, నా పాపాలను క్షమించు. సిలువలో దొంగను నాయన రెండో దొంగను ఏ విధంగా జ్ఞాపకం చేసుకొని నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్తున్నాను అని ఆ రోజు ఒక అభయం ఇచ్చి, మాట ఇచ్చి, అయ్యా నేడే నీతో పాటు పరదేశీలకి నడిపించిన దేవుడు, మా పాపాలు క్షమించి, మా అపరాధములను క్షమించి, మా దోషములను క్షమించి, నీకు ఆయాసకరమున్న జీవితాన్ని దూరం చేసి పరిశుద్ధమైన బ్రతుకును మాకు దయచి, నీతి మార్గములో మమ్మల్ని నడిపించు, పవిత్రత మాకు దయచి, నిత్య జీవానికి మమ్మల్ని నడిపించు. నీ రాజ్యముతో వచ్చినప్పుడు యేసు నడిపించు, సంఘాన్ని మర్చిపోవద్దు నాయన, జ్ఞాపకం చేసుకోమని బిడ్డలను పేరు పేరున దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.